హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఈ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే. ఈ స్వామివారి భక్తులకు చేస్తున్న బోధల్లో నిన్న కొంత చెప్పుకున్నాము. తర్వాత మళ్ళీ స్వామివారు చెప్తున్నారు. స్వామివారు ఎప్పుడు చెప్పాలనుకుంటారో, ఏమి చెప్పాలనుకుంటారో ఒక సమయం అంటూ లేకుండా ఎదుట ఉన్నా బోధలే, మరుగున ఉన్నా బోధలే, కూర్చున్నా బోధలే, నిల్చున్నా బోధలే. ఇంతెందుకు బస్సు ఎక్కుతున్నా బోధలే, రైలు దిగుతున్నా బోధలే. అవునత్తయ్య, మీరు కూడా విసుగు విరామం లేకుండా పగలనక రాత్రనక చెప్పిన బోధల్ని మళ్ళా చెప్పకుండా మళ్ళా నిత్య నూతనంగా పరతత్వాన్ని ఎంత గొప్పగా ప్రవచిస్తారు మన స్వామి. ఆరోగ్యాన్ని అనుసరించి ఎక్కువ ప్రయాణాలు గాని, ఎక్కువ మాట్లాడడం గాని కూడదని డాక్టర్లు ఎంత సూచించినప్పటికీ కూడా భక్తులు ఆహ్వానించారు. ఇక వెంటనే అది ఎంత దూరమైనా సరే ప్రయాణం అయిపోయి ఆ భక్తుల సభలకి హాజరైపోయేవారు. శరీరపు శ్రమని ఏమాత్రము భక్తులు పిలిచారంటే చాలు, బోధ కావాలన్న వాళ్ళు కనపడితే చాలు, తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కష్టాన్ని లెక్క పెట్టేవారు కాదు స్వామి. ఆయా సభలకు హాజరయ్యి అనర్గళంగా ఉపన్యసించేవారు. ఆహారంలో మార్పులు, నీటిలో మార్పులు, వాతావరణంలో మార్పులు, ఫలితంగా ఆరోగ్యంలో మార్పులు. అయినా సరే వద్దు స్వామి, అనారోగ్యం అయిపోస్తారు, మీకు అసలు ఆరోగ్యం పాడైపోయింది కదా, వద్దు స్వామిని ఎంత చెప్పినా సరే తన నిర్ణయంలో మాత్రం ఎట్టి మార్పు ఉండేది కాదు. నాయనా ఒక్క మాట, అది నువ్వయ్యుండవయ్యా, అది నువ్వయ్యుండు. ఈ శరీరము కేవలము పాంచభౌతికము, జడము అని గ్రహించని కారణం చేత, దేహమే నేను అన్న భ్రాంతి చేత నీకు దుఃఖం కలుగుతోంది. ఈ శరీరం నిజంగా పంచభూతాలతో తయారైనటువంటి జడమైన పరికరం అని నువ్వు గ్రహించక ఈ దేహమే నేనన్న భ్రాంతిలో ఉన్నావు గనక నీకు దుఃఖం కలుగుతోంది. ఈ దేహానికి విలక్షణంగా ఉండే సాక్షి స్వరూపమే నువ్వు. ఈ దేహాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి దీనికంటే వేరుగా ఉన్నటువంటి విలక్షణ స్వరూపమైన సాక్షియే నీ స్వరూపము. స్పందనకి, సంకల్పానికి మూలమైన నువ్వే ఆ చైతన్యాన్ని. ఒక స్పందన కలగాలంటే, ఒక సంకల్పం కలగాలంటే నీవు అనేటువంటి ఆ తెలివి రూప చైతన్యం లేకపోతే కలుగుతుందా? కలగదు. కాబట్టి నువ్వే ఆ చైతన్యానివి, నువ్వే ఆ ప్రకాశానివి, నువ్వే ఆ తెలివివి. అంతఃకరణతో నువ్వు నీ అజ్ఞానం వల్ల తాదాత్మ్యం చెందావు. అంతఃకరణలో ప్రతిఫలించినటువంటి పరమాత్మ చైతన్య కిరణమే కదమ్మా ఈ నేను అనేటువంటి అహంభావ రూపమైన జీవుడు. పరమాత్మ యొక్క ప్రతిబింబమే అంతఃకరణలో ప్రతిఫలించింది. అది ప్రతిబింబము, అది పరమాత్మ ప్రకాశ స్వరూప లక్షణం కలిగిందే. అయితే అంతఃకరణలో ప్రతిఫలించడం చేత అంతఃకరణ దోషాలన్నీ తనకి కలిగినట్లు భ్రమించి ఆ భ్రమతో దేహం నేననేటువంటి మోహంలో చిక్కుకున్నావు. నువ్వు పరమాత్మ ప్రతిబింబానివే, నువ్వు చిన్మయ స్వరూపానివే. అందుచేత నీవు నీ అజ్ఞానం వల్ల తాదాత్మ్యం చెందావు, దాని చేత లేని బాధలన్నీ పొందుతున్నావు. అసలు నీకు బాధలే లేవయ్యా. ఏది నువ్వు కాదో, ఏది పంచభూతాత్మకమో జడమో, ఏది పుట్టి మారి కుంగి నశిస్తుందో అది నేను అనుకుని, దాని అవలక్షణాలన్నీ నావనుకుని లేనిపోని బాధలను నీ మీద నువ్వు ఆపాదించుకొని దుఃఖపడుతున్నావు. అంతఃకరణము నీ సన్నిధి విశేషము చేతనే సత్తాస్ఫూర్తిని పొందుతుంది. ఈ అంతఃకరణకి కూడా నేను అనేటువంటి నీ ప్రకాశ స్ఫురణ వల్లనే దానికి చైతన్యము, శక్తి వస్తున్నాయి. మనసు సంకల్పించగలుగుతోంది, బుద్ధి నిశ్చయించగలుగుతోంది, చిత్తం చింతించగలుగుతోంది.
అహంకారం నేను నేను అంటూ అహంకరిస్తుంది కూడా. అవన్నీ నీకు తెలియబడుతున్నాయి, నీ వల్ల ఉండగలుగుతున్నాయి. అవేవి నువ్వు కాదయ్యా, నువ్వు ఆ చైతన్య ప్రకాశానివే అని గ్రహించు. అది నువ్వయ్యుండు. ఇగో చూడు, సముద్రం నుంచి అలలు, అలల నుంచి బుడగలు పుట్టాయి కదమ్మా. ఇవేవి సముద్రానికంటే వేరుగా ఉన్నాయా? లేదు. ఈ కల్పన నామరూపములు, ఈ కల్పితములైన ఈ నామరూపములు అంటే ఆ సముద్రంలో ఉన్న అలలు బుడగలను విడిచిపెట్టి నువ్వు సముద్రము తనతో సహా సమస్త తరంగాలు కూడా జలమాత్రమే అయి ఉన్నట్లు. సముద్రము జలమే, సముద్రంలోని అలలు జలమే, బుడగలు జలమే అయి ఉన్నట్లు నువ్వు దాన్ని ఎలాగ సమన్వయం చేసుకోవాలంటే నీతో సహా సమస్తము నారాయణుడే అని గుర్తించు. నారాయణుడు అంటే వ్యాపించి ఉన్న ప్రకాశము. నీతో సహా సమస్తము వ్యాపించి ఉన్న ప్రకాశ స్వరూపమైన నారాయణుడు, దానికి నారాయణుడు అని పేరు. నీతో సహా సమస్తము వ్యాపించి ఉన్న నారాయణుడిగానే గుర్తింపుము. బుడగలు, అలలు, సముద్రము అంతా నీరే అయినట్లు ఈ సమస్త నామరూపములు నేను అనే నీతో సహా సమస్తము ఆ వ్యాపించి ఉన్న నారాయణుడుగానే గుర్తించుము. ఎందుకంటే బుడగలుగా ఉన్నా, అలగా ఉన్నా, సముద్రంగా ఉన్నా నీరే అని ఎట్లాగా ఈ ఉపమానాన్ని గుర్తిస్తామో అలాగే మనం దానిని వ్యాపించి ఉన్న నారాయణుడే, నేనుగా ఉన్నా, మేనుగా ఉన్నా, సమస్త నామరూపాలుగా ఉన్నా నారాయణుడే. జలమును విడిచి సముద్రము గాని, అలలు గాని, బుడగలు గాని లేనట్లు ఉన్నా జలమే అయినట్లు అంటే వ్యాపకమైన నారాయణ విడిచి నేను గాని, నాది గాని, ఈ నామరూప దృశ్యాలు గాని లేవు, ఉన్నట్లు కనపడుతున్న ఆ అఖండ వ్యాపక చైతన్యమైన నారాయణుని విడిచి లేవు, నారాయణుడే అయి ఉన్నాయి. అర్థమైందా? ఇలాగున గుర్తించాలి. ఇది జ్ఞానం అంటే. ఈ గుర్తింపును మర్చిపోకుండా ఉండడమే నిజమైన సాధన అంటే. అందుచేత కల్పితమైన ఈ నామరూప జగత్తుకి చైతన్యముకు నువ్వే అధిష్టానంగా ఉన్నావు. బుడగలకి, అలలకి, సముద్రానికి నీరే అధిష్టానంగా ఉన్నట్లు కల్పితమైన ఈ నామరూపమైన జగత్తుకి చైతన్యమైనటువంటి నువ్వే అధిష్టానంగా ఆధారంగా ఉన్నావు. చైతన్యముకు నిన్ను విడిచి కల్పితమైన దానికి అధిష్టానం ఇంకొకటి లేదు. నువ్వు లేకపోతే ఏమీ లేవు అని తెలుసుకో. ఏ విధంగా కల్పితములైన ఆభరణాలకు సువర్ణము అధిష్టానంగా ఉందో, ఇతరమేదీ కాదో, అనేక ఆభరణులుగా ఉంది. ఆ ఆభరణాలన్నీ బంగారాన్ని విడిచి లేనట్లు, బంగారము లేకపోతే ఆభరణాలు లేనట్లు, ఆ విధంగానే ఈ కల్పిత మానసాదులకు ఆత్మస్వరూపమైన నీవే అధిష్టానంగా ఉన్నావు. ఎలాగంటే వినేది చెవి, చూచేది కన్ను ఇత్యాది సర్వ ఇంద్రియముల యొక్క వ్యవహారముగా భిన్న భిన్న కల్పనలు జరుగుతూ ఉన్నప్పటికీ నీవు అసంగుడవే. కంటి ద్వారా చూడబడుతున్నా, చూసేది కనపడుతున్నా, చెవి ద్వారా వినబడుతున్నా, విన్నది వినగలుగుతున్నా, రుచి చూడగలుగుతున్నా, వాసన చూడగలుగుతున్నా, స్పర్శను పొందగలుగుతున్నా ఇత్యాది సర్వేంద్రియాల యొక్క వ్యవహారములు వేరువేరుగా ఉన్నను వాటి అన్నిటి యందు కూడా నీవు ఉంటూ ఉన్నను వాటినంతని అసంగుడవైనటువంటి చైతన్యానివే నువ్వు. అదేమీ నిన్ను అంటడం లేదు. వాటినన్నిటినీ తెలుసుకుంటూ ఆ తెలివి నువ్వై ఉన్నావు. తెలివి నువ్వై ఉన్నావు కాబట్టి వేరు వేరు ఇంద్రియాలు, వేరు వేరు వ్యవహారాలన్నిటినీ తెలుసుకుంటూ ఉన్నప్పటికీ వేటిని అంటకుండా ఉన్న చైతన్య స్వరూపుడవై ఉన్నావు. నువ్వు నిర్వికారుడివై ఉన్నావు, నిర్వికల్పుడివై ఉన్నావు.
స్వమహిమయందు ప్రతిష్ఠితుడవైన నీకు ఇంకా కష్టమేముంది? అంతటా ఉన్నాను, అన్నిటా ఉన్నాను. ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా అవి అన్నీ నా వల్ల ఉన్నాయి. అవన్నీ ఏ రకాల వ్యవహారాలు జరుగుతున్నా అవేవి నన్ను అంటుకోవడం లేదు. ఎందుకంటే నేను చైతన్యాన్ని, ప్రకాశానికి ఏమిటి అంటుకుంటాయి? వ్యక్తికి ఏమిటి అంటుకుంటాయి? తెలివికి ఏమిటి అంటుకుంటాయి? కాబట్టి నేను తెలివి స్వరూపుడను, నేను శక్తి స్వరూపుడను, నేను ప్రకాశ స్వరూపుడను, సర్వవ్యాపకమైన చిదాకాశ స్వరూపుడను. నాయందే సమస్త భువనములు తొలుగుతున్నాయి. అలాగే ఈ దేహము, దీని యందు ఉన్న ఇంద్రియములు, దీని యందు ఉన్నటువంటి అంతఃకరణ, దాని యందు ప్రతిఫలించిన నా చిన్మయ స్వరూప ప్రకాశంలోనే సమస్త భువనాలు ప్రకాశిస్తున్నాయి. అట్టి నేను ఈ శరీరములకు మాత్రమే పరిమితులను కాను. అనంతమైన చిదాకాశ స్వరూపమునే సమస్తమును ప్రకాశింపచేస్తూ అన్నిటి యందు ఉంటూ దేనిని అంటని అసంగుడనై ఉన్నాను. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమే వాహమవ్యయ అని ఈ నిజస్వరూపాన్ని సదా 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 స్మరిస్తూ అట్టి నువ్వు ఆ నిజస్వరూపమే నీవు, ఆ చిత్ స్వరూపమే నీవు అని గురుబోధ వల్ల తెలుసుకుంటున్నావు. కాబట్టి ఇక అది నువ్వయ్యుండు. ఇది అంతా నీ వల్లనే జరుగుతోంది. దాని యొక్క ఏవి నన్ను, ఆ క్రియాకలాపాలేవి నన్ను అంటని అసంగుడనై ఉన్నాను అన్న భావనని సదా అవలంబించి ఉండండి. స్వామివారు మన స్వరూపం ఎందు ఎలా ఉండాలి, మన స్వరూపం ఏమిటో చెప్పి దాని ఎందు మనం ఎలా ఉండాలో కూడా తెలియచేసి మనకి సాధనలో ముందు ముందుకి ఎలా ఎలా పురోగమించాలి అన్న దాన్ని స్పష్టంగా మనకి బోధిస్తున్నారమ్మా. అట్టి శ్రీ సద్గురు పరమాత్మకి అనేక అనేక వందనములు. హరి ఓం నమః.